ప్రతిసారి ఎగరకూడదు, రీజన్ ఉంటే ఎగరాలి, లేకపోతే పిచ్చోడు అంటారు. మన టైగర్ బాయ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇదే. ఎందుకు మీకు తెలియదులేబ్బా, అక్కడ ఉన్నది టైగర్ దూకుతుంది, దిగదు. యాక్చువల్గా అన్న డ్యాన్స్ బాగా చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు, అయినా కూడా కామెడీ పీస్ అయిపోయినాడు. సేమ్ మన టాలీవుడ్లో అఖిల్ కూడా ఇలాగే అయిపోయాడు. స్కిల్స్ ఉన్నాయి కానీ వాటికి తగ్గ సినిమా తీయట్లే ఎవరు. చెప్పాలంటే ఒక మంచి యాక్షన్ మూవీ తీయచ్చు, అన్డిస్ప్యూటెడ్, డెత్ రేస్ ఈ టైప్లో. కానీ నాగార్జునకి ఈ ఐడియాలు వస్తున్నాయో లేదో నాకైతే తెలియదు. మళ్ళీ ఆఫ్ స్క్రీన్లో భలే హంగామా చేసేస్తారు. ఇంకేముంటుంది హైప్ సినిమాకి. ఒకవేళ యావరేజ్ సినిమా అయినా కూడా ఆఫ్ స్క్రీన్ యాక్టివిటీని బట్టి ఫ్లాప్ చేస్తారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే మంచి సినిమా పడే ఛాన్స్ ఉంది. ఓకే లెనిన్, అసలు ఈ సినిమా ఒకటి వస్తుందని కూడా తెలియదబ్బా. అదేదో అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చినట్టు సడన్గా ప్రత్యక్షమైంది యూట్యూబ్ ఫీల్డ్లో. మ్యూజిక్ ఓకే బాగానే ఉంది, కాన్సెప్ట్ మనకు తెలియదు, మ్యాక్సిమం కమర్షియల్ మూవీ లాగే కనిపిస్తుంది. డైరెక్టర్ వచ్చేసి మురళీకిషోర్, అదే వినరోభాగ్యం విష్ణు కథ డైరెక్టర్ అనమాట. అండ్ లెనిన్కి కూడా ఆ సినిమా వైబ్సే వస్తున్నాయి లైట్గా. ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేది నాగార్జున. అండ్ ఫైనల్గా గెటప్ అయితే నాకు అసలు నచ్చలేదబ్బా. అయ్యగారికి సెట్ అవ్వలేదు. అంటే మనోడు కంప్లీట్ మిల్క్ బాయ్, సిటీ వాడ్ లాగే కనిపిస్తాడు, కానీ ఈ లుక్ మాత్రం అంత కన్విన్సింగ్గా లేదు. ఒకసారి ఆ ట్యాగ్ లైన్ చూడండి, నో వార్ ఈజ్ మోర్ వైలెంట్ దెన్ లవ్. దీన్ని బట్టి ఇది ఒక లవ్ స్టోరీ అని క్లియర్గా అర్థమైపోతుంది, కానీ స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ బిగినింగ్లోనే మహాభారతం కూడా చూపించారు. సో మనోడు ఒక వారియర్ టైప్ అనమాట. ఎన్నో బాణాలు, ఎన్నో కత్తులు, ఎన్నో గదలు ఇవన్నీ యూస్ చేసి హీరోయిన్ని దక్కించుకుంటాడు. అండ్ సొంతం చేసుకున్న తర్వాత అయ్యగారికి కష్టాలు స్టార్ట్ అవుతాయి. అంటే పాపం శ్రీలీలని అందరు ఐరన్ లెగ్ అంటున్నారు కదా, సో ఫ్లాప్ అవుతుందేమో డౌట్ కొడుతుంది నాకైతే. నేనైతే ఫ్లాప్ అవ్వకూడదనే కోరుకుంటా, ఎందుకంటే డబ్బులు ఇచ్చి చూసేది ఎంటర్టైన్ అవ్వడానికే కదా, సాటిస్ఫాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నేను కూడా అలాగే ఉన్నా. యాక్చువల్గా ఇది ఒక టైప్ ఆఫ్ సాడ్ సిచ్యువేషన్ అబ్బా, ఎందుకంటే అఖిల్కి కంటిన్యూస్గా ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి కదా. ఈ రీజన్స్ వల్ల ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చుండారు అనుకుంటున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకి నాగవంశి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఈయన చూసి కొంచెం ధైర్యం వచ్చింది ఈ సినిమా మీద, ఎందుకంటే నాగవంశి సెలక్షన్ బాగుంటుంది, ఏది పడితే అది ప్రొడ్యూస్ చేయడం ఆయన. సో ఈ సినిమాకి తను ఒక పిల్లర్ అనే చెప్పొచ్చు. ఫైనల్గా మూవీకి ఆల్ ది బెస్ట్. ఏమోలే బాధ ఇవ్వండి అబ్బా సినిమా అయితే. అండ్ డైరెక్షన్లో ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను కూడా చేస్తా. ఇది మ్యాటర్. సరే కానీ అఖిల్ యాక్ట్ చేసిన మూవీస్లో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి.